అతను ఉంటే అతను కనీసం ఎముకలో పుర్రో సంథింగ్ లైక్ దట్, కనీసం గొడ్డో ఏదో 2 ముక్కలు ఏదో 1 ముక్కనా ఆ పైనోటి కిందోటి వేసుకున్నాడు కాబట్టి అసలు ఏమీ లేవుగా ఎవిడెన్స్లో. సమాధి తెరిచుంటే అది ఆధారమా? దాంట్లో కనీసం పుర్రేది, ఎముకలేవి, కనీసం గుడ్డ ముక్కేది, ఇలా మీరు కొన్ని ప్రస్తావనలు చేశారు. ఏమండి, మీరు దాన్ని నిజంగా అర్థం చేసుకున్నారా? ప్రభువు పునరుద్ధానుడయ్యాడు, శరీరుడుగా లేపబడ్డాడు, పుర్రెక్కడ దొరుకుతుంది సార్? ఆయన సమాధిలో ఉండిపోలేదు, కుళ్ళిపోలేదు. ఆయన తన పరిశుద్ధుని కుళ్ళిపోనివ్వలేదని దావీదు భక్తుడు చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఇక మీరు ఆ సమాధిలో కనీసం పుర్రె, ఎముకలు, గుడ్డ ముక్క కూడా లేదు అనే ప్రస్తావన మీరు చేశారు కాబట్టి ఒక గుడ్డ ముక్కను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 20:7 మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతుంది చూడండి. యేసు ప్రభువు సమాధిలో నుండి లేచాడు, ఆయన మృత్యువుని గెలిచాడు అనడానికి ఓ మంచి ఆధారం తన శిష్యులకు ఆనాడే కనబడింది. అక్కడికి వెళ్ళి చూస్తే నారబట్టలు ఒక చోట పడి ఉండడం, తలరుమాలంట ఒక చోట చుట్టబడి, అంటే చాలా క్రమముగా మర్యాదగా చుట్టబడి పెట్టబడింది ఇలాగా. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఆయన లేచాడు అని. కాబట్టి రాధా మనోహరన్ దాస్ గారు, వారు వీరు రేపినటువంటి కోపాన్ని బట్టి మీరు వాస్తవాన్ని అవాస్తవంగా, తీపిని చేదుగా, చేదుని తీపుగా, చీకటిని వెలుగుగా, వెలుగును చీకటిగా మార్చకుండా మీరు కొంచెం యథార్థంగా ఆలోచించండి, సమన్వయపరచండి, మీకు చాలా విషయాలు స్పష్టంగా అర్థమైపోతాయి. సర్వేజన సుఖినో భవంతు. దేవుడు మీకు తోడై ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు ఇంకా అనేక విషయాల మీద ఆలోచన చేయాలి.